హాయ్ ఎవ్రీవన్ 3 to 5 ఇయర్స్ బేబీ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ పార్ట్ 13 అండి. ఆల్రెడీ నేను 12 వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. ఇప్పుడు నేను రెడీమేడ్ లుక్ రావడం కోసం బ్యాక్ సైడ్ మనం థ్రెడ్స్ అనేది పిల్లలకి టై చేస్తాం కదా, అవి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ మనం 2 స్ట్రైట్ పీసెస్ కట్ చేసుకోవాలి. లెంత్ మనకి 15 to 20 ఇంచెస్ 25 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. వీటితో వచ్చేసి మనకి 5 ఇంచెస్ లేదంటే 6 ఇంచెస్ అయినా తీసుకోవాలండి. ఇలా ఫస్ట్ మనం స్ట్రైట్ పీసులు అనేది కట్ చేసుకున్న తర్వాత రెండింటికి ఒక సైడు ఇలా కొంచెం క్రాస్గా కటింగ్ అనేది చేసామంటే మనకి రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ని అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, అటు సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. రైట్ సైడ్ లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్ పైకి వచ్చే విధంగా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని నీట్గా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది పావించి మార్జిన్ తోటి ఇలా 2 పీసెస్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ హిప్ దగ్గర ఇలాంటి థ్రెడ్స్ ఇచ్చామంటే రెడీమేడ్ లుక్ వస్తుంది. అలాగే మనకి ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం లూజ్గా కావాలన్నా టైట్గా కావాలన్నా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మెయిన్గా పిల్లలకి ఇలా మాత్రం థ్రెడ్స్ అనేది ఇవ్వడం వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుందండి. క్లాత్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇది మనం రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా, మనం బ్లౌజ్కి డోరీస్ ఎలా అయితే కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకుంటామో దీన్ని కూడా సేమ్ అంతే అండి. ఇలా మనం కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత హిప్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. ఇలానే సెకండ్ పీస్ని కూడా ఫస్ట్ మనము ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత కరెక్ట్ సైడ్కి ఇలా అనేది చేసుకోవాలండి. నేను ఈ డ్రెస్కి సంబంధించిన ప్రతి షార్ట్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెయిన్ వీడియో చేశాను. అలాగే షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను. మీకు ఎలా వీలుగా ఉంటే మెయిన్ వీడియో అయినా చూడొచ్చు, లేదంటే షార్ట్స్లో చూసైనా మీ పిల్లలకి ఇలా పార్టీ వేర్ టైప్లో డ్రెస్సెస్ అనేది చాలా ఈజీగా మంచి లుక్ వచ్చే విధంగా డిజైన్ చేసుకోవచ్చు. 700 బడ్జెట్లోనే మంచి పార్టీ వేర్ డ్రెస్ అనేది ఓన్గా మనమే డిజైన్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని మనం నీడిల్తో అయినా లేదంటే లూప్ టర్నర్ ఉంటుంది కదా, దాంతో అయినా సరే కరెక్ట్గా టర్న్ చేసుకున్న తర్వాత ఇలా మనం క్రాస్ అనేది ఉంది కదా, ఆ క్రాస్ దగ్గర కొంచెం నీట్గా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి.